ఇక మరికాసేపట్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే పిఎస్లోనే వైద్య పరీక్షలు పూర్తి చేశారు. నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరీంనగర్కు పోలీసులు తీసుకొచ్చారు. కలెక్టరేట్లో ఎమ్మెల్యే సంజయ్పై దురుసు ప్రవర్తనతో 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డి అరెస్టు బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. మరొక వైపు హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్లే ముందు కౌశిక్ రెడ్డికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎందుకు అమ్ముడు పోయావని ప్రశ్నించినందుకు తనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేయించిందని ఆయన ఆరోపించారు. 420 హామీలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని తెలియజేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎటు పరిస్థితుల్లో భయపడేది లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆలోచన చేయండి. ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని ఎందుకు అమ్ముడు పోయినామని అడిగితే కూడా ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారంటే ఎంత బాధాకరమో ఇది ఆలోచన చేయండి. ఇలా పండుగ పూట ఇలా అరెస్ట్ చేసి ఇంటర్వ్యూ చేయడం ఎంత ముఖ్యమైన కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎటు పరిస్థితుల్లో భయపడేది లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆలోచన చేయండి. ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని ఎందుకు అమ్ముడు పోయినామని అడిగితే కూడా ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారంటే ఎంత బాధాకరమో ఇది ఆలోచన చేయండి. ఇలా పండుగ పూట రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కరీంనగర్ లో హైడ్రామా కొనసాగుతుంది. ఈ ఉదయం రెండోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి పటిష్ట బందోబస్తు మధ్య కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి పోలీసులు అయితే తరలించారు. అంతకుముందు నాటకీయ పరిణామాల నేపథ్యంలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించకుండా మొదటగా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించారు. అనంతరం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ కి కౌశిక్ రెడ్డిని తరలించి గత రాత్రి స్టేషన్ లోనే బస చేయడానికి కౌశిక్ రెడ్డికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లీగల్ టీం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం లీగల్ టీం సభ్యుడు రవీందర్ సింగ్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డిపై పెట్టిన కేసులకు సంబంధించి ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ వస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో కరీంనగర్ పట్టణంలో భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కరీంనగర్ పట్టణానికి బీఆర్ఎస్ శ్రేణులు తరలి రాకుండా ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేసి పోలీసులు ముందస్తు అరెస్టులు అయితే చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి కేటీఆర్, హరీష్ రావు కరీంనగర్ కు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తమై వారిని ముందస్తు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేక జైలుకు వెళ్తాడా అనేది మాత్రం తేలిపోనుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. కూడా ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారంటే ఎంత బాధాకరమో ఇది ఆలోచన చేయండి. ఇలా పండుగ పూట ఇలా అరెస్ట్ చేసి ఇంటర్వ్యూ చేయడం ఎంత ముఖ్యమైన కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎటు పరిస్థితుల్లో భయపడేది లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆలోచన చేయండి. ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని ఎందుకు అమ్ముడు పోయినామని అడిగితే కూడా ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారంటే ఎంత బాధాకరమో